సార్ ఇది మాత్రం నేను చాలా హానెస్ట్ గా అడుగుతున్నాను, మీరు కూడా అంతే హానెస్ట్ గా చెప్తారని నేను కోరుకుంటున్నాను సార్. Yes. సార్ బ్రదర్ షఫీ గారు అంటే ది గ్రేట్ మాస్టర్ మోటివేటర్. మీ యొక్క మోటివేషన్ క్లాసెస్ విని అండ్ మీ మోటివేషన్ స్పీచెస్ యూట్యూబ్ లో విని ఎంతో మంది యువకులు మారారు, ఎంతో మంది నిరుత్సాహంలో ఉన్న వాళ్ళు, ఆఖరికి ఆత్మహత్యల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించారు. నా మైండ్ బాగాలేదా, నా మనసు బాగాలేదా, నేను ఏదైనా సమస్యలు ఉన్నా షఫీ గారు మోటివేషన్ చూస్తే చాలు అని ఎంతో మంది చెప్తుంటారు. అండ్ సెలబ్రిటీస్ కూడా చాలా మంది మీ వీడియోస్ చూస్తూ ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం చాలా మంది చెప్పేది ఏంటంటే, బ్రదర్ షఫీ గారు చాలా అద్భుతంగా మాట్లాడతారు, చాలా అద్భుతంగా మోటివేషన్స్ ఇవ్వగలుగుతారు, అన్ని బాగా చెప్తారు, కానీ లాస్ట్ లో మాత్రం ఖచ్చితంగా ఆయన మతాన్ని బోధించుకుంటూ వెళ్తాడు, ఆయన దేవుణ్ణి ఆయన ప్రమోషన్ చేసుకుంటూ వెళ్తాడు, లేదంటే చివరికి వచ్చేసరికి మా అల్లాహే గొప్ప అంటారు, ఆయన అందరు దేవుళ్ళు సమానం అంటారు. ఎందుకు ఇక్కడ మేము వచ్చింది ఆయన క్లాసులు ఉండాలి కదా, ఎందుకు బ్రదర్ షఫీ గారు ఈ యొక్క దేవుడి గురించి చెప్పాలి, మతాన్ని గురించి చెప్పాలి అని ఒక కామెంట్స్ కూడా యూట్యూబ్ లో కూడా నేను చూస్తా ఉన్నాను, ఫేస్బుక్ లో కూడా చూస్తున్నాను, సోషల్ మీడియాలో. సో అలాంటి కామెంట్ చేసే వాళ్ళకి, అలాంటి అభిప్రాయం మీ పట్ల ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సూటైన సమాధానం, మనసులో నుంచి వచ్చే సమాధానం కోసం ఎదురు చూస్తాను సార్. చాలా బర్రింగ్ టాపిక్, నిజంగా చాలా మంది అపోహ ఉంది. అయితే ఈ ఆలోచన ఎవరికి ఉంది, ఈ కామెంట్స్ ఎవరు చేస్తారంటే, ఎవరైతే నా క్లాసెస్ అటెండ్ అవ్వలేదో, ఎవరైతే నా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, నా పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేదు, వారు చెప్పే విషయాన్ని ఇవన్నీ కూడా అపోహ. ఇది యాక్చువల్గా అసలు నా నమ్మకం ఏంటి, నేనేం చెప్తాను అన్నది సూటికి ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను ప్రజలకు చెప్తుంది ఏంటంటే, ధర్మంగా బతకండి అని చెప్తాను. ధర్మంగా బతకండి. ఇప్పుడు నా నమ్మకం, నా విశ్వాసం ఏంటి ప్రకటిస్తాను చూడండి. నా నమ్మకం ఏంటిది, ధర్మము అనేది ధర్మశాస్త్రాలలో ఉంది. ఖురాన్ లో మాత్రమే ధర్మం ఉంది, అయితే ఖురానే నమ్ముకోండి అని చెప్పాలి నేను. ఖురాన్ లో మాత్రమే ధర్మం ఉందని నమ్మే వ్యక్తిని కాదు, బైబిల్లో కూడా ధర్మం ఉంది అని నమ్మే వ్యక్తిని నేను. భగవద్గీతలో ధర్మం ఉందని నమ్మే వ్యక్తిని నేను. వేదాలలో ధర్మం ఉందని నమ్మే వ్యక్తిని నేను. సనాతన ధర్మం సరైన ధర్మాన్ని బోధించే వ్యక్తిని నేను. అంటే నేనేం చెప్తున్నానంటే, మీరు ఎక్కడైతే దారి తప్పిపోయి ఉన్నారో, మీరు ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందూ అయినా, మీరు గ్రంథాలను మీరు పట్టుకోండి అని చెప్తారు. నేను నా జీవితం నా ఇష్టం బతికే వాళ్ళకి ఏం చెప్తానంటే, నీ జీవితం నీ ఇష్టం కాదురా బాబు, నీ దగ్గర శాస్త్రం ఉంది, నీ దగ్గర వేద శాస్త్రాలు ఉన్నాయి, నీ దగ్గర భగవద్గీత ఉంది, దాన్ని రిఫర్ చేయి, దాని తగ్గట్టుగా జీవితం గడుపు. నీ ఇష్టం కాదు, నీ దగ్గర బైబిల్ ఉంది, బైబిల్ శాస్త్రం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దాని తగ్గట్టుగా జీవితం గడుపు అని చెప్తాను. నీ జీవితం ఇష్టం కాదు, నీ దగ్గర ఖురాన్ ఉంది, ఖురాన్ ప్రకారం జీవితం గడుపు అని చెప్తాను నేను. అంటే ఒక ముస్లిం ఖురాన్ ప్రకారంగా ఉండాలని, ఒక క్రైస్తవుడు బైబిల్ ప్రకారంగా ఉండాలని, ఒక మన సనాతన ధార్మికుడు వైదికుడు వేదాల ప్రకారంగా శాస్త్ర ప్రకారంగా ఉండాలని సూటిగా చెప్పే వ్యక్తిని తప్ప మత ప్రచారం చేసే వ్యక్తిని కాదు. మత ప్రచారం ఎవరు చేస్తారు, నా మతమే సరైనది, నీ మతం తప్పు, నా గ్రంథమే కరెక్ట్, నీ గ్రంథం తప్పు అని నమ్మేవాడు ఏమంటాడంటే, నీ గ్రంథం తప్పురా బాబు, నా గ్రంథంలో నమ్మేసుకో, నీ మతం తప్పురా బాబు, నా మతంలోకి వచ్చేసాయి, నా మతంలో ఉంటేనే నీకు మోక్షం ఉంది, నీ మతంలో నీకు మోక్షం లేదు అని నమ్మేవాడు మత ప్రచారం చేసి మత మార్పిడి చేస్తాడు. అవును కదా. నేను నమ్ముతున్న విషయం ఏంటంటే, వర్గాన్ని బట్టి దేవుడు స్వర్గాన్ని ఇవ్వడు. నువ్వు ఈ వర్గంలో ఉంటే స్వర్గం ఇస్తాడు, ఆ వర్గంలో ఉన్న స్వర్గం ఇవ్వడు అని నమ్మే వ్యక్తిని కాదు నేను. వర్గాన్ని బట్టి దేవుడు స్వర్గాన్ని ఇవ్వడు, మనిషి క్యారెక్టర్ని బట్టి, మనిషి విశ్వాసాన్ని బట్టి, మనిషిలో ఉన్న మంచితనము సత్కర్మల్ని బట్టి దేవుడు ఆ మోక్షాన్ని స్వర్గాన్ని ఇస్తాడు, కర్మాన్ని బట్టి ఇస్తాడు. అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు ఈ జంప్ జిలానీ లాగా ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం ఈ మతంలోకి జంప్ చేయడం వల్ల ఏం లాభం చెప్పండి? మనిషి సంస్కరించబడాలి, వ్యక్తి నిర్మాణం జరగాలి, వ్యక్తి నిర్మాణం జరగాలి. ఉదాహరణకి అప్పారావు అనే వ్యక్తి డేవిడ్గా మారిపోయాడు, కానీ వ్యక్తి నిర్మాణం జరగకపోతే అప్పారావు అయితే ఏంటి, డేవిడ్ అయితే ఏంటి? ఆ డేవిడ్ అనే వ్యక్తి అబ్దుల్లాగా మారిపోయాడు, వ్యక్తి నిర్మాణం జరగకపోతే ఏంటి? డేవిడ్ అయితే ఏంటి, అబ్దుల్లా అయితే ఏంటి? కాదది పేర్లు మార్చుకోవడం, మతం మార్చుకోవడం కాదండి, మనిషి నిర్మాణం జరగాలని ప్రయత్నం చేసే వ్యక్తి నేను. ఎందుకంటే వ్యక్తి నిర్మాణం ద్వారానే కుటుంబ నిర్మాణము, సమాజ నిర్మాణము, మన జాతి నిర్మాణం, భారత జాతి నిర్మాణం జరుగుతుంది. నా క్లాసెస్ కి వచ్చేవాళ్ళు ఉన్నారు, మతాన్ని చూడరు, అక్కడ వాళ్ళకి బిజినెస్ ట్రైనింగ్ కావాలా, వస్తారు. నా క్లాసెస్ కి మిలినియర్ మైండ్ సెట్ ఎలా ఉండాలో నేర్చుకోవాలా, వస్తారు. లైఫ్ లో సక్సెస్ కావాలా, వస్తారు. స్టూడెంట్సా, వస్తారు. ఫ్యామిలీ కౌన్సిలింగ్ నా దగ్గరకు వస్తారు. నా దగ్గర చూంటే నా క్లయింట్స్, నా భారతీయులు వచ్చిన నేను మతం చూడను. నీ మతం ఏంటి అసలు నాకు అవసరం లేదు. అసలు మతం తిండి పెట్టదు సార్. అవును సార్, ఎగ్జాక్ట్లీ. మతం నీ ఇంట్లో ఉంది, నువ్వు పెట్టుకో.
ఇంట్లోనే మతాన్ని ఆచరించుకో, ఇది భారతదేశం, భారత జాతిగా కలిసికట్టుగా ఉందాం, నిజాయితీగా బతుకుతాము. ఇది నేను స్ట్రాంగ్ గా చెప్తున్న విషయము. ఏదైతే షఫీ గారు దేవుడు ఒక్కడే అని చెప్పి చివరికి నా దేవుడు అల్లానే, అల్లానే దేవుడు అని చెప్తాడు అన్నది భ్రమ. దేవుణ్ణి అరబీ భాషలో అరబ్బులు అల్లాని పిలుచుకుంటారు. అరబీ భాషలో దేవుడి పేరు అల్లానా కాదు. దేవుడికి పేరు ఎందుకు ఉంటాయి సార్? దేవుడికి పిలుపులు ఉంటాయి. దేవుడిని పిలుస్తాం మనం. ఒక్కొక్క భాషలో ఒక రకంగా పిలుచుకుంటారు. దేవుడికి పిలుపులు ఉన్నాయి. అవునే కదా? మన వైదిక శాస్త్రాల ప్రకారంగా సహస్రనామాలు ఉన్నాయి, అంటే 1000 పేర్లు ఉన్నాయి. ఖురాన్లో హదీస్లో 90 పేర్లు ఉన్నాయి, 99 పేర్లు ఉన్నాయి అంటారు. పేర్లు కావవి, అవన్నీ కూడా గుణనామాలు. ఆ దేవుడిని పిలిచే పిలుపులే తప్ప ఈ భాషలోనే దేవుడిని పిలవాలి అంటే మూర్ఖులు అయిపోతాం. తప్పు కదా. ఆ దేవుడి పేరు ఇదే అని ఎవడన్నా వాదిస్తే అది తప్పు. ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ సర్వేశ్వరుడు ఉన్నాడు, ఆ అక్షర పరబ్రహ్మ ఉన్నాడు, ఆ జీవం గల దేవుడు ఉన్నాడు, ఆ యెహోవా ఉన్నాడు. ఈ విధంగా అరబీలో చెప్పుకుంటే అల్లానే పిలుపు కూడా పిలుపు ఉంది. అంతే తప్ప నువ్వు ఇలా పిలుస్తేనే దేవుడు పలుకుతాడు అంటే నీ అంత సంకుచిత భావం ఉన్నవాడు దేవుడు కాదు అని చెప్తారు. కాబట్టి ఈ మత మార్పిడిని ఖండించే వ్యక్తి నేను, మత మార్పిడికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి నేను, మతాన్ని నమ్మొద్దు అని చెప్పేవాడిని నేను, ధర్మంగా బతకండి అని చెప్పే వ్యక్తి నేను. కాబట్టి ఇది అపోహ. నా క్లాసెస్ కి వచ్చే వాళ్ళకి నేను ధర్మాన్ని నేర్పిస్తాను. ధర్మం అంటే నీతిగా ఎలా బతకాలి, డబ్బులు నిజాయితీగా ఎలా సంపాదించాలి, ధర్మంగా భార్యతో ఎలా ఉండాలి, ధర్మంగా భర్తతో ఎలా ఉండాలి, పిల్లల హక్కులు ఎలా చూడాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సమాజంలో ఉన్నటువంటి అనాథలు, సమాజంలో ఉన్న అవసరంలో ఉన్న వాళ్ళు, దేశ సేవ ఏంటి, సమాజ సేవ ఏంటి, బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి. ఇది ధర్మం కదా. ధర్మో రక్షిత రక్షిత అంటే ఏంటి? నువ్వు మంచిని కాపాడు, ఆ మంచి నిన్ను కాపాడుతుంది. నువ్వు మతాన్ని కాపాడు, మతం నిన్ను కాపాడుతుంది కదా. మతం చంపుతుంది, మతం కాపాడదు, మతం చెప్తుంది. ధర్మం కాపాడుతుంది. ధర్మం అన్ని గ్రంథాలలో ఉంది. కాబట్టి మతాల మార్పిడి అవసరం లేదు. నేను ఎప్పుడు మత మార్పిడి గురించి నేను ఎప్పుడు మాట్లాడను. సార్ నిజంగా ఒక అద్భుతమైన క్లారిటీ ఇచ్చారు. అంటే చాలా మందికి ఏంటంటే కనుక అపోహ, ఇలాగా మీ మీద ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఎవరైనా తన జీవితంలో వచ్చి మీ జీవితంలోకి మీ క్లాసులు విని ఎవరైనా తను మంచిగా మారాలనుకుంటున్నా కూడా ఇలాంటి కామెంట్స్, ఇలాంటి పాప అతను ఎదుగుదలకి అడ్డుగా ఇలాంటి కామెంట్స్ పడుతున్నాయి. సో దట్స్ వై మిమ్మల్ని అడిగిన తప్ప సార్ వ్యక్తిగతంగా ఇది నా మనసులో కాదు, కొంతమంది కామెంట్స్ తీసుకున్నారు. మీరు అడగటం చాలా మంచిది. ఇప్పుడు ఇది మీకున్న అనుమానం అన్నట్టు నేను తీసుకోలేదు. ఇలా సమాజంలో చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి నేను వారందరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి 2 చేతులు జోడించి చెప్తుంది ఏంటంటే, మీరు ఒక మనిషిగా ఆలోచిద్దాము, మంచి ఎక్కడున్నా తీసుకుందాము. మీ ఆలోచన విధానాన్ని బలపరచడం కోసం నేనున్నాను. మీ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయడం కోసం నేనున్నాను. మీరు డబ్బులు సంపాదించుకునే విధానాలు నేర్పించడం కోసం నేనున్నాను. కాబట్టి లైఫ్లో ఎదగాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నా క్లాసెస్కి రండి. తప్పకుండా మీ లైఫ్లో వాల్యూ యాడ్ అవుతుంది. నా క్లాసెస్ అటెండ్ అయిన వాళ్ళు మీరు కలిసి అడగండి. వాళ్ళు చెప్తారు, సాక్ష్యం చెప్తారు, ఎంత మార్పు వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వస్తుందో చెప్తారు.